ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబడుతారు. ఇప్పుడు గుమ్మంలో నిలిచి జనులకు బుద్ధి చెప్పేట మీద ఏమైతున్నారు అంత్య దినాల్లో? అసలు ఎక్కువ ఎవరికి విరోధం తయారవుతారు? హాస్టర్లకు ఎక్కువ అవుతారు. మీకు తెలుసో తెలియదు. వాళ్ళ ఇంట్లో సమస్యలు వచ్చినా పాస్టర్ మీదనే, వాళ్ళకు రోగం వచ్చినా పాస్టర్ మీదనే, వాళ్ళకు అప్పులైనా పాస్టర్ మీదనే, వాళ్ళకు నిందలు వచ్చినా పాస్టర్ మీదనే. ఇప్పుడు ఎవరో ఈ పాస్టర్స్ అంటే బుద్ధి చెప్తారు. గుమ్మంలో నిలబడి మంచిగా బ్రతుకుని, మంచిగా ఉండి, పాపం చేయకుని, జాగ్రత్తగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, అరమరికలు జీవించకండి, లోకానుసారంగా బ్రతకకండి, చాలా చక్కగా ఉండండి అని చెప్పేవారు పాస్టర్స్. నీతి గుమ్మంలో నిలబడి నీతి బోధలు చెప్పేవారి మీద ప్రజలు ఏమైతున్నారట? అంత్య దినాల్లో జరుగుతుంది. ప్రజెంట్ దినాల్లో అయితే ఎందుకు బాధపడుతున్నారు అంటే సాతాను బాధపడినట్టుగా చేస్తారు. అట్లా ఎత్తనే మరి నిన్ను మెల్లగా దారి తప్పించాలంటే మనకి అదొక్కటే మార్గం, వేరే ఏముండదు. ఎందుకంటే దేవుడు ఎట్లా నీకు కనబడేది పాస్టర్ కనబడతాడు కాబట్టి ఇక దేవుని మరుగు చేసి పాస్టర్ ముందు పెడతాడు. గుమ్మంలో నిలబడి బుద్ధి చెప్తారు పాస్టర్స్. ఏం చెప్తారు? బుద్ధి చెప్తారు, మంచిగా ఉంటారని చెప్తారు. పాపం ఉంటే పాపం చేయద్దు, అక్రమాలు ఉంటే అక్రమాలు ఉండద్దంటారు, వ్యభిచారం అంటే వ్యభిచారం చేయొద్దంటారు, దొంగ చూపులు ఉంటే దొంగ చూపులు మానుకోవాలని చెప్తారు, చట్టాలు చూడంటే మానుకోవాలని చెప్తారు, బుద్ధి చెప్తారు. పిచ్చి పిచ్చి అవారంగా బ్రతకూరి పాడైపోతారు, జీవితం నష్టం అయితే అని చెప్తారు. కానీ ఆ గుమ్మంలో నిలబడి చెప్పే వాళ్ళ మీద ప్రజలు ఏమైతారంటే పగబడుతున్నారు. అందరూ కదా, కొందరు. నీ స్థితి ఎలా ఉందో అది నీకే తెలుసు. అయితే ఈ పగబట్ట వాళ్ళ కొరకు కింద చెప్పబడదు. ఎవరంటే వాళ్ళు పగబట్టేటోళ్ళు కింద ఉన్నది వచ్చిన యథార్థముగా మాటలాడు వారిని అసహించుకొందురు, దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. ఇప్పుడు చూడండి, ఈ గుమ్మములో నీతిమంతులు, నీతి గుమ్మము కాస్త కొంతమంది జీవితంలో ఏమైతుందంటే అక్రమంతో నింపబడుతుంది. గుమ్మం అవినీతితో నింపబడుతుంది. బీదలను ఏం చేస్తుందట? మోసం చేస్తున్నట. ఈ గుమ్మములో పాపం ఉన్నది. ఇలాంటి స్వభావాలు కలిగిన వారు మాత్రమే బుద్ధి చెప్పే సేవకుల మీద తిరగబడి ఆలోచనలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరికి పడితే వారికి రావు.